మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 87126191. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ఇక ఈరోజు ప్రధాన వార్తల్లోకి చూసుకున్నట్టయితే ముందుగా ఈనాడు పేపర్ని చూద్దాం ఒకసారి. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి, 25 ఏళ్లకు సరిపడా ప్రణాళికను రూపొందించండి, తాగునీరు మరుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశము. రానున్న 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం పచ్చదనం, తాగునీరు, మరుగునీరు, ప్రజా రవాణా వంటి ప్రతి అంశాలను అవసరమైన చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో ఇక రాష్ట్రంలో హైదరాబాదు నగరాన్ని కూడా చాలా అందంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిన్న జరిగిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ కొంతమంది అధికారులకు కానీ సూచించడం జరిగింది. సో హైదరాబాద్ను చాలా అందంగా అభివృద్ధి వైపు నడపాలనే ఆకాంక్షతో నిన్న అధికారులకు కూడా అటు తాగునీరు విషయంలో కానీ మరుగునీరు విషయంలో కానీ ప్రతి వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో దీని విషయం గురించి మనకు పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అలాగే న్యాయవాది శ్రీ బండారి రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సార్ శుభోదయం. శుభోదయం. సార్ ఇప్పుడు హైదరాబాద్ లక్ష్యంగా పని చేయాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అంటే ఆ వార్త గురించి చెప్పాలంటే రెండు విషయాలు. మీకు అట్లాగే శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే బీఆర్కే ఇన్స్ట్రక్షన్ నమస్కారం. ఎప్పుడైనా నాయకులకు ఒక విజన్ ఉండాలి కదా, ముందు ఏం చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ గురించి గతంలో నాయకులు కూడా చాలా విజన్ తోనే ప్రవర్తించారు తప్ప ఇవాళ విశ్వనగరంగా ఒకే రోజు కాలేదు. నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్లే అందరి కృషి ఉంది. ఒకనాడు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ళు కావచ్చు. కానీ నాయకుల మాటలు ఒకసారి కోటలు దాటుతుంటాయి, అడుగులు మాత్రం గడవదంటుంది కదా. ఎందుకు మాట అంటున్నానంటే మంచిదే, ఆయన ఆశయం మంచిది, 25 ఏళ్ల ముందుకు ఆలోచించాలి, మంచిదే కాదట్లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 2047 అంటున్నాం, వాళ్ళు మోడీ గారు కూడా 2047 అంటున్నారు. వచ్చే 25 ఏళ్ళ గురించి ఆలోచించాల్సింది. దానికి తగ్గ అడుగులు పడుతున్నాయా లేవా అని సమస్య. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొత్తం రాష్ట్రంలో వసూలైన పన్నుల్లో దాదాపు 65% పన్నులు ఇక్కడి నుంచి వసూలవుతున్నాయి. ఇప్పుడు నగరాలే ఆదాయ వనరులు అవుతాయి. ఇప్పుడు హైదరాబాదే కాదు, చాలా సార్లు తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో కూడా హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఉందని అన్నం అట్లా చూసాం. అది కరెక్ట్ కాదు. కనుక బాంబే ఆర్థిక రాజధాని దేశానికి అంతే. ఇప్పుడు బాంబే ఆదాయం ఇస్తుంది అంటే బాంబేని విడదీయలేం కదా. అట్లానే చాలా 7 నగరాలు ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నాయి, అహ్మదాబాద్ తో సహా. గతంలో ఢిల్లీ, మనకు బొంబాయి, మన మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్ 5 ఉండేవి. దాంతో పాటు కలకత్తా 6 ఉండేవి. 6 ఉంటే ఇవాళ 7వది అహ్మదాబాద్ వచ్చింది. కనుక ఈ 7 నగరాలు మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం అవుతాయి, మిగతా 2వ స్థాయిలో ఉంటాయి. కనుక ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి 65% పన్నులు తెలంగాణకు వస్తుంటే ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం అనే సమస్య కదా. ఉదాహరణకు జిహెచ్ఎంసీ ఆదాయమే ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి డబుల్ ఆదాయం జిహెచ్ఎంసీ ఆదాయం. మరి దాన్ని అక్కడ కొంత ఖర్చు పెడితే బాగుంటది. ముఖ్యంగా 2 నగరాలు నరకాలుగా మారకుండా ఉండాలంటే ఒకటేమో మౌలిక వసతులు పెంచడము, దాంతో పాటు అది ముఖ్యంగా వీధి లైట్లు, మురుగునీటి పారుదల, మంచినీరు, ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటివి కల్పించాలి. మౌలిక వసతులు ఇవి కల్పిస్తే ఏ నగరమైనా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ బెంగళూరులో ఉన్నాను, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య చాలా పెద్దది. ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే 2 గంటలు పట్టే సందర్భం చూస్తున్నాం మనం. కనుక ఆ సమస్య లేదు మనకి. అట్లాంటి రాకుండా ఉండాలంటే మన స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం మొదలుపెట్టింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేనా మన హైదరాబాద్ అనిపిస్తుంది కదా. దాన్ని ఇంకా కొంచెం పెంచాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు నగరాలు విస్తరించాలి తప్ప గుర్తించకపోవద్దు. నగరాలు ఏం చేయాలంటే దగ్గరగా డెవలప్ కావద్దు. అందుకనే వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చిన తర్వాత కొంచెం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించుకుంటే హైదరాబాద్ నగరాన్ని మనం అప్పుడు ప్రణాళికలు కూడా అట్లా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా హైదరాబాద్ నగరంలో కిక్కిరిసిగా ప్రాంతాలు కాకుండా
విశాలమైన ప్రాంతాలు ముఖ్యంగా బాగా అంటే వనాల నగరంగా సరస్సుల నగరంగా పేరున్న మన హైదరాబాద్ ఇంకా విస్తృతి చెందే అవకాశం ఉంటది. ఆ వైపు అడుగులేయాలని మన ఈ ప్రభుత్వానికి కూడా మంచిది ఆలోచన వచ్చింది. సార్ ఇంకా మరి అంటే రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన విషయంలో కూడా గతంలో దీన్ని చూడడం జరిగింది. అంటే హైదరాబాద్ను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోన మూసీ ప్రక్షాళన విషయంలో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక కార్యాచరణ అనేది ముందు ఎక్కేసుకోవడం జరిగింది. సో దాంట్లో కుంభకోణాలు జరిగినాయి. అంటే సంచులుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నారనే ఒక ఆవేదన అనేది వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలలో అప్పుడు. సో ఇప్పుడు కూడా అంటే ఈ విషయంలో కూడా ఇలాంటిది ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంది? ఏమన్నా అంటే తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా ఛాన్స్ ఉందంటారా? అభివృద్ధి వేరు, మూసీ ప్రక్షాళన మొదలే కాలేదు కదా శ్రీకాంత్. ఇంకా మూటలు మోసింది దీనికి ఎక్కడి ప్రభుత్వం వచ్చింది, దాని మీద మూటలు మోస్తున్నారు అంటున్నారు తప్ప మూసీ ప్రక్షాళనకు ₹1 మంజూరు కాలేదు. పాత మంజూరైన డబ్బులే ఖర్చు కాలేదు. మనకు టీఆర్ఎస్ హయాంలోనే కొంత బడ్జెట్ కేటాయించారు, అదే ఖర్చు కాలేదు. ఇంకా మూసీ ప్రక్షాళన 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ప్రక్షాళన బ్యూటిఫికేషన్ ఇవి వివాదాలు దానికి దీనికి సంబంధం లేదు. నా ఉద్దేశం ఏంటంటే అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవాలి. మొత్తం ఆర్థిక వనరులన్నీ అంటే 3-4 రాష్ట్రాలకి ఇవాళ ఇది హైదరాబాద్ కేంద్రంగా. ఆంధ్రప్రదేశ్కి అయితే పెద్ద నగరం లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కేంద్రం రావాల్సిందే కదా. కొంత మనం కూడా అనంతపూర్ నుంచి అటు బెంగళూరు పోతాం, చిత్తూరు నుంచి మద్రాసు పోతాం, అట్లా ఉంటది. మనకు కూడా మహారాష్ట్ర నుంచి కొంతవరకు, కర్ణాటక నుంచి కొంతవరకు, బీదర్ లాంటి చోట్ల నుంచి మనకు హైదరాబాద్ స్టేట్ అది వస్తున్నాం. అందుకనే దీన్ని అట్లా చూడొద్దు. మూసీ ప్రక్షాళన మొదలేగా అయితే కనుక ఏమవుతుంది అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి తప్ప ఇప్పుడు మొదలు కాలే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక దాన్ని ఆహ్వానిద్దాం, మంచిది అంటున్నాం. ఓకే సార్, మరి ఇంకా మరో అంశం చూద్దాం. సార్ ఇంకా మరో అంశం చూస్తే ఆపరేషన్ సింధూర్పై నిన్న జరిగిన దాంట్లో చూద్దాం సార్. ఏ దేశాన్ని నేత అడ్డుకోలేదు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచ యావత్ భారతదేశానికి బాసటగా నిలిచింది, సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ పార్టీ ఒకటే. పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఖార్గే, ఇతర విపక్షాలు నేతలు రోజంతా వాడివేడిగా చర్చ జరిగింది. సార్ నిన్న జరిగిన దాంట్లో అంటే పార్లమెంట్ సమావేశంలో కూడా ఆపరేషన్ సింధూర్పై జరిగింది. దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే దాని గురించి కొంచెం పూర్తిగా వివరించండి. ఖచ్చితంగా యాక్చువల్గా ఇది కదా మాట్లాడాల్సింది మనం. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సమావేశాలు పోయిన వారం మొదలైనవి. 5 రోజులకి పూర్తిగా సభా సమయాన్ని దుర్వినియోగం చేశారు, సభా సమయాన్ని నాశనం చేశారు. అంటే చర్చ బదులు రచ్చ జరిగింది. మంచం మీద ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ మీద సమగ్రంగా చర్చకు అనుమతించింది. దాంతో పాటు మన సోమవారం నాడేమో రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి అమిత్ షా వీళ్ళందరూ మాట్లాడారు. నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్షాలు ఇండి కూటమిలో ఉన్న ప్రతిపక్షాలను మాట్లాడిన తర్వాత చివరిగా దీనికి సమాధానం ఇచ్చారు మోడీ గారు. అంటే తమలపాకు తలుపు చెక్కలాగా ఉంది, తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అన్నట్టున్నది. కానీ చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఏమైందంటే ప్రభుత్వం ఏదైతే మోడీ గారు చెప్పారో 1:40 ప్రసంగం, ఆల్మోస్ట్ 1 గంటల పైన ప్రసంగించారు. చాలా అవాస్తవాలు అవి చెప్పలేను, కానీ కొంత ఇటుపక్క దాచే ప్రయత్నం చేసినాను నేను. ఎందుకు అంటున్నాను అంటే అటుపక్క వాళ్ళు అని అనిపించుకున్నారు. రాహుల్ గాంధీ వాళ్ళందరి ప్రసంగంలో పేలవంగా ఉంటే దాన్ని తిప్పికొట్టే క్రమంలో ఒక విషయం ఆయన పూర్తిగా స్పష్టత చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు నేను యుద్ధం ఆపాను, అణుయుద్ధం వచ్చేది పూర్తి పెద్ద ప్రమాదాన్ని ఆపేశాను అనే మాట అంటుంటే ఆ గట్టిగా అవును ఆయన ఆపలేదు అని మాట అనుకుంటా ఎవరి ప్రమేయం లేదు అని మాట్లాడిన మాటను నేను ఖండిస్తున్నాను. అంటే నా ఉద్దేశం అంటే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ అడిగింది ఏంటి, ఆ ట్రంప్ మాటలకు మీరు ఖండిస్తున్నారా లేదా? బహిరంగంగా ఈ పార్లమెంట్ సాక్షిగా ట్రంప్ ఆపలేదు మేమే ఆపామని అంటారా అంటే ట్రంప్ అనే మాట లేకుండా అన్ని మాట్లాడుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది? అందుకని ట్రంప్ కూడా చాలా వ్యూహాత్మకంగా 5 విమానాలు పడిపోయినాయి, ఆ విమానాలు భారతీయ పాకిస్తానీ తెలియదు అనే ఒక దుర్మార్గమైన ఆరోపణ చేసి ఎవరితో తెలియకుండా మనకు కురుక్షేత్ర యుద్ధంలో కదా మన అశ్వత్థామ హత నరవకుంజరం అన్నట్టు మాట్లాడటం, దానికి సరైన సమాధానం చెప్పకపోవడం కూలుతాయి. నష్టం ఉందండి. 5 విమానాలు ఊర్లే అనుకుందాం, అనే అనుకుందాం కొద్దిసేపటికి. పూర్తిగా
కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కూడా సరైనది కాదు ప్రతిపక్షాలు చేసే పని కూడా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 4 మాటలు అన్నారు, 40 మాటలు పడ్డారు. అంటే ఈ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏం చేసిందని వీళ్ళని అడిగితే, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంకి వస్తే, మరి గతంలో ఆపరేషన్ కార్గిల్ విషయంలో మేమేం చేశామని చెప్పుకున్నారు ఎవరు, మన మోడీ గారు, వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉండేప్పుడు. అంతకంటే ముందు నెహ్రూ కాలం నుంచి మొత్తం ఎండగట్టారు కదా. మీరు చేసిన ఉద్దార్కం ఏంది, సంగతి ఏంది? 65లో చైనా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు చాలా వరకు మన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాం కదా, మరి దాన్ని ఎందుకు విడిచిపెట్టారు? 71లో అయితే లాహోర్ దాకా వెళ్ళి కొట్టేశాం కదా, కనీసం పీఓకే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని గట్టిగా అడిగారు కదా. దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. నెహ్రూ, ఇందిరాగాంధీ, అట్లాగే ఈ ఇద్దరు ప్రధానమంత్రులు ఉన్నప్పుడు 2 యుద్ధాలు వచ్చినాయి. ఒకటి చైనాతో యుద్ధం కూడా మనకు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. చైనా యుద్ధం అప్పటి నుంచి మొదలు పెడితే చైనాకి ఎంత భూభాగం విడిచిపెట్టారు మీరు, ఎంత నష్టపోయాము. తర్వాత పాకిస్తాన్ తో కూడా 2 సార్లు మధ్యలో ఆపారు కదా. యాక్చువల్ గా మొదటి యుద్ధం 40 ఏళ్ళు జరిగినట్లు లెక్క. 40 ఏళ్ళలో గాంధీ శీకులను పారదోలే క్రమంలో వాళ్ళు అడ్డగోలుగా చేశారు. అప్పుడు కూడా మనం వెనక ముందు ఆడినాం కదా. అంటే ప్రతిసారి పాకిస్తాన్ తో వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, మనమేమో మనదైన రీతిలో ఆగడం అనే దాన్ని గతంలో ఎన్నిసార్లు అయింది, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అని ఈయన మాట్లాడారు. అందుకని ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలతో వాళ్ళు పక్కన పెట్టి మోడీ గారు కానీ, అటు రాహుల్ గాంధీ కానీ, అటు ప్రతిపక్ష నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని మన భారతదేశాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇంకా మోడీ గారు అన్నారు కదా, ఏ దేశము అడ్డుకోలేదు కానీ ఏ దేశము సమర్థించలేదు కదా గట్టిగా. 3 దేశాలు తప్ప, రష్యా లాంటి దేశం 102 తప్ప మనం సమర్థించిన దేశాలు ఏమున్నాయి? విమర్శించిన దేశాలు మాత్రం 3 గట్టిగా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్, టర్కీ. ఈ 3 దేశాలు పూర్తిగా మనం విమర్శించాయి. మనకు అమెరికా లాంటి దేశం కూడా పూర్తిగా మనకు మద్దతు ఇవ్వలే. ఇద్దరు సమానమే, ఇద్దరు మంచి మిత్రుడే, ఇద్దరు కొట్లాడుకోవద్దు ఇది చెప్పినాయి. కానీ మనకు గట్టిగా ఇది తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్య మంచిది, మాకు కూడా నష్టమైంది గతంలో, ట్విన్ టవర్స్ కూలిపోయినాయి అని అమెరికా ఆ మాట అనగలిగిందా? చైనా లాంటిది కూడా డిప్లొమాట్ గా డైరెక్ట్ గా మద్దతు ఇవ్వకుండా ఆయుధాలు సప్లై చేసింది తప్ప, మరి కొన్ని అయితే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దేశాలు మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. అంటే తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలో, తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడంలో అవసరమైనంత మద్దతు ప్రపంచ దేశాలకు మనకు లభించలేదు. అది కరెక్ట్. కానీ లభించకపోవడానికి కారణం ఏంటంటే, యుద్ధాలు 2 దేశాలు యుద్ధం జరుగుతున్నప్పుడు న్యూట్రల్ గా ఉండే దేశాలు ఎక్కువ ఉంటాయి, మామూలుగా న్యూట్రల్ గా ఉంటాయి. మనమే చూస్తున్నాం ఇప్పుడు టర్కీ రష్యా యుద్ధం, మనకు ఇటు పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది, ఇటు పక్క ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్నది, అట్లాగే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది. ఇటువంటి మనం అయితే ఏకపక్షం వహిస్తలేం కదా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది, ఏకపక్షం వహిస్తలేం కదా. అట్లే ప్రపంచంలో దేశాలు అట్లాగే ఉంటాయి కాదని లేదు. కానీ ఎవరైతే తీవ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ గారు అన్నట్టు మీరు దాడులు ఆపండి అనేది ఎవరని లేదు. అమెరికా అధ్యక్షుడు అన్నాడు అంటే వేరు, కానీ వాళ్ళు ఆపలేదు. అయ్యా అని వాళ్ళ కాళ్ళబేరానికి వస్తేనే మేము ఆపేయామని స్పష్టంగా కంటనర్ ప్రసంగంలో నిన్న మోడీ గారు చెప్పారు. అదే అంటున్నాను కదా శ్రీకాంత్. వాళ్ళు ఏం చేశారంటే, గతంలో అన్ని తవ్వించుకున్నారు. నెహ్రూ హయాంలో ఏం జరిగింది, ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగింది, గతంలో 4 యుద్ధాలను వీళ్ళు ఏం చేశారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎంత భూభాగాన్ని కోల్పోయినాం, అసలు పీఓకి ఎందుకు స్వాధీనం చేసుకోలేదు, స్వాధీనం చేసుకునే బాగుంటుండే కదా అని మోడీ గారు అడుగుతున్నారు. ఒక్కవేళ అడుగుతుంటే 4 నీళ్ళు వస్తాయి కదా. మరి మొన్న కూడా అంతే కదా, తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత తీరా దగ్గరకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పీఓకే ప్రజలు కూడా మేము ఇండియాలో కలుస్తామని వాళ్ళు ధర్నాలు చేశారు, ఇండియాలో కలుస్తామని రాష్ట్ర రోకం చేశారు, ఇండియాలో కలిసి పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. మరి అటువంటి అప్పుడు ప్రజలే కోరుకుంటున్నప్పుడు ఎందుకు కలపలేదు అనే మాట ఈ మోడీ గారు అనే మాట ఇటే వస్తుంది. అలాగే బెలూచిస్తాన్ కూడా, పాకిస్తాన్ లో భాగమైన బెలూచిస్తాన్ భారతదేశ జెండాలు ఎగిరవేసి మేము భారత్లో కలుస్తాం, మధ్యన పాకిస్తాన్ నలిగిపోతుంది, మీరు అటుంటారు ఇటుంటారు, భారత్ జై అని చెప్పి వాళ్ళు అంటుంటే కూడా ఎందుకు తీసుకోలేదు అంటే, అది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారు ఉంటుంది. కానీ మన భారతీయ విదేశాంగ విధానం మొదటి నుంచి కూడా ఒకే తీరు ఉన్నది. అంటే పిచ్చిగా ఎట్లా పడితే అట్లా విదేశీ వ్యవహారాలు జోక్యం చేసుకోవడం, వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవడం చేయలేదు. కనుక నా ఉద్దేశంతో భారతదేశ అలీన విదేశాంగ విధానమే మనం కాపాడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నెహ్రూ నుంచి మోడీ వరకు ఏ ప్రధానమంత్రి వచ్చినా దీన్ని కాపాడడం గొప్పది అని నేనన్నమాట కాదు. ఇమ్రాన్ ఖాన్, పక్క దేశ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ రాజకీయాలలో ఇవాళ భారత్ ప్రభావం ఎరుగుతుంది అంటే దానికి కారణం వారి విదేశాంగ విధానం. అందుకనే ఒకటని 10 అనిపించుకున్నారు. నిజంగా చెప్పాలంటే 2 అభ్యంతరాలు వాళ్ళు చెప్పింది ప్రతిపక్షాలు. ఒకటేమో విమానాలు పడిపోయినాయి ఎవరి అని, రెండోదేమో యుద్ధం ఆపమంటే ట్రంప్ ఆపంటే ఆపారా లేదా చెప్పన్నారు. ట్రంపే ఆపలేదు అనే మాట డైరెక్ట్ గా అంటే అయిపోయేది.
ఎవరి జోక్యం లేదు, ఎవరి జోక్యం లేదు. అప్పటి నుంచి అదే అంటున్నారు మోడీ గారు. మొదటి నుంచి కూడా ట్రంప్ పెట్టరైపోయి మాట్లాడుతుంటే కూడా నీ జోక్యం లేదు అని డైరెక్ట్ గా చెప్పలేకపోయిండు. ఆ మాటనే కాంగ్రెస్ పార్టీ అన్నది. నిక్సన్ కు మీరు మా మంచి ఫ్రెండ్సే కావచ్చు మాకు, కానీ ఫ్రెండ్ ఎప్పుడు కూడా రాజకీయాలు శాసించలేరు, మా అంతర్గత వ్యవహారాలు మీరు సాధించలేరు, మా విదేశాంగ వ్యవహారాలు మీరు శాసించలేరు, మీరు ఫ్రెండ్ కానీ మేము కట్టుబానిసలు కామని నిక్సన్ ముందు ఇందిరాగాంధీ ధైర్యంగా చెప్పింది కదా. అదే మాట మీరు అమెరికా అధ్యక్షుడు ముందు ఎందుకు అనలేకపోతున్నారు అనే మాట వాస్తవం. రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు అడిగిన మాటను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పటికి కూడా మోడీ గారి మీద ఉంది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ అంశానికి చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 2 ప్రారంభిస్తామని సూపర్ 6 పథకాల్లో భాగంగా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని సూపర్ 6లో భాగంగా ఒకటి తీసుకోవడం అనేది జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా అమలు చేయిస్తాము. 6 సూపర్ 6 పథకాలలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ముందడుగులో అంటే ఆగస్టు 2న మేము ప్రారంభిస్తామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. సో దాన్ని ఎలా చూడవచ్చు అంటారు అసలు? సూపర్ 6 అనేది ఇవాళ ఆద్యం పోసింది ఎక్కడి నుంచి అంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు, ఇది సూపర్ 6. మనకు ఢిల్లీ, గుజరాత్, ఇప్పుడు రేపు అన్ని ఎన్నికల రాష్ట్రాల్లో కూడా ఇదే సూపర్ 6లో సూపర్ 7లో వస్తాయి. కారణం ఏంటంటే అలవి కాని హామీలు వీళ్ళు ఇచ్చారు, దీన్ని తీర్చుకునే క్రమంలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్ కనుక ఎక్కడ కూడా గడువు విధించుకోలేదు తనకు తాను. 100 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, అది చేయలేదు. 100 రోజుల్లో 200 రోజులు అనలేదు కనుక 1 year అయిపోయింది. దాదాపు 400 రోజులు పూర్తి అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఈ 400 రోజులు పూర్తి అయిన సందర్భంలో మరి 2000 పెన్షన్ 3000 చేశారు, 3000 పెన్షన్ 4000 చేశారు అక్కడ. దాంతో పాటు కొన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. 15th August నుంచి ఉచిత బస్సు ప్రయాణం బేసిక్ గా వ్యతిరేకిస్తున్నారు. ఎవరు అడగలేదు, అనవసరం కూడా, మహిళలు కోరుకోలేదు కూడా. ఇట్లాంటివన్నీ ఆర్థికంగా భారమయ్యే పథకాలని అంగీకరించారు, వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 1 ఇస్తే నేను 2 ఇస్తా అని మొదలు పెట్టారు. అది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకని మన అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా, ఇది కొన్ని సాధ్యం కాదు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తే మొత్తం బడ్జెట్ అంతా దానికే సరిపోతుంది, ఎక్కడి నుంచి ఇస్తామన్నా. మరి అప్పుడు చెప్పినప్పుడు జ్ఞానం ఉండాలి కదా, సోయి ఉండాలి కదా అప్పుడు చెప్పినప్పుడు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే అలవి కాని హామీలు ఇచ్చారు, ఇవి తీర్చుకోవడానికి 5 ఏళ్ల గడువు కోరుతున్నారు. మళ్ళీ కానివ్వండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ పథకాల అమలు ఏవైతే ఉచితాలు ఇస్తామన్నారో అవి అమలు కాకపోతే నష్టం ఏం లేదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అన్నదాత సుఖీభవ తీసుకున్నాం. మరి అన్నదాత సుఖీభవలో గతంలో 6000 రూపాయలు ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్నది. అవి కాక మరొక 6000 మేము ఇస్తామన్నారు. అది చెప్పింది 12,000 అంటే 6000 మేము ఇస్తామన్నారు. కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినా, ఇవాళ రైతు భరోసా ఎగబెడుతూ అప్పుడు ఇప్పుడు ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళతో వాడన్నట్టు రైతులకు ఎంత చేసిన తక్కువే. వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అసలు గిట్టుబాటు ధర కాదు కదా, నష్టపోయి అమ్ముకుంటున్నారు. ఇది జరుగుతున్నది వాస్తవం. వ్యవసాయానికి చేయూతనిచ్చే క్రమంలో 2 ఉంటాయి. పంచిపెట్టడం అయితే కాదంటున్నాను నేను. రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, లేకపోతే అన్నదాత సుఖీభవ పథకం కానీ రైతులకు ఎంత మేలు చేస్తే అంత మంచిది, అది చేయమని కోరదాం. కాకపోతే డబ్బులు అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా పిండి కొద్దీ రొట్టె అంటాం కదా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాన్ని పట్టుకొని చూసుకొని పోవాల్సి వస్తుంది కనుక సంయమనంతో పాటిద్దాం. ఎట్లా ప్రతిపక్షాలు అంటే మీరు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఉన్న చాలా పథకాలు వాళ్ళు అనౌన్స్ చేశారు, వాటిలో ఒక 3-4 తప్ప మిగతా ఇప్పటిదాకా అమలు కాలేదు. అన్నదాత సుఖీభావ కూడా కావాలని కోరుకుందాం. దానికి అవసరమైన నిధులను సమీకరించుకునే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ సార్. ఇక మరో అంశం చూస్తే తెలంగాణ విషయంలో బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే, రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి, పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశాలు. బీఆర్ఎస్ అధినేతతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభానికి నివారించేందుకు రాజీ లేని పోరాటం మరింత ఉధృత చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. సార్ దీని గురించి అంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా కార్యకర్తలు స్కూళ్ళను కానీ కాలేజీలను కానీ సందర్శిస్తున్నారు. అంటే ఇంకా దాని గురించి కూడా పూర్తిగా వివరించాలి అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిశానిర్దేశాలు చేస్తున్నారు. సో అంటే ఎలా అంటే ఏంది దీని విషయంలో ఎలా చూడవచ్చు అంటారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో? ఉద్దేశం అంటే ఈ వివాదం కాళేశ్వరం కుప్ప ఊరిందనే వివాదం కూడా
ఇటు పక్క బనకచర్ల గురించి కూడా ప్రజలకు మంచి అవగాహన కల్పించాలంట రాజకీయ పార్టీ, ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి మనం అవగాహన కల్పించుకోవడానికి. ముఖ్యంగా కేటీఆర్ కేసు మన హరీష్ రావు గురించి చెప్పడం ఏదైతుందో, గతంలో హరీష్ రావు గారు కూడా స్పష్టంగా బనకచర్ల వల్ల తెలంగాణకి ఏం నష్టము, ఏ రకంగా వాళ్ళు తీసుకుపోతున్నారు, 400 TMC తీసుకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బనకచర్ల పట్ల కొద్దిగా సానుకూల వాతావరణం ఏం లేదు, వద్దే అంటున్నారు. అటు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎట్లా చేస్తారో మీరు చూడండి, మీరు ఆగుతున్నారని రెచ్చగొడుతున్నారు పక్కన. కానీ మేధావులు కానీ రాయలసీమ రైతు సంఘాలు కానీ అయ్యా ఉన్నాయి చేయండి, వెలుగొండ నుంచి మొదలు పెడితే మీరు వెలుగోడ నుంచి మొదలు పెడితే అవన్నీ ప్రాజెక్టు పూర్తి చేయండి. మీరు అవి చేయకుండా 100-200 కోట్లు పెడితే జరిగే పని పూర్తి చేయకుండా 84,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఖర్చు పెట్టి చేయలేరు మీరు అని చెప్పి బనకచర్ల మీద ఆంధ్రప్రదేశ్ లో సైతం మిగతా ఒక వైసీపీ మాత్రం సవాల్ విసురుతుంది, మీరు చేస్తారా చేయరా. మిగతా వాళ్ళందరూ అది కూడా అంటలేదు, ఇది సరైనది కాదు, ఈ పథకం బదులు వేరే ప్రత్యామ్నాయం వెతకండి అని అంటున్నారు. అటువంటి దాంట్లో ప్రత్యామ్నాయ పథకాలు వెతికే క్రమంలో ఇటు వీళ్ళు ఇటు బిగుసు కూర్చొని అటు వాళ్ళు చేసుకోవడం కాకుండా ఉభయ కుశల పని 2 రాష్ట్రాలు బాగుపడే పరిస్థితి ఉన్నది. దానికి ఇంజనీర్లు ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చారు. 2 రాష్ట్రాలు బాగుపడాలంటే ఎక్కడ ఇచ్చంపల్లిని మళ్ళీ మొదటి తీసుకొస్తున్నారు, ఇచ్చంపల్లి నుంచి మొదలు పెడితే బాగుంటది అంటున్నారు. చాలా రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి. మళ్ళీ కొత్తగా 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చోవాలి, 2 రాష్ట్రాల్లో ఇంజనీర్లను నిపుణులు కూర్చోబెట్టాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. బనకచర్ల మొత్తం వద్దనుడు తప్పే, బనకచర్ల పరిష్కారం అంతకంటే తప్పే. కనుక దానికి బనకచర్ల బదులు ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తే బాగుంటదన్న పరిస్థితి వస్తున్నది. అంతేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ఉంది కదా, వాళ్ళు కూడా అయ్యా మీరు బనకచర్లను ముందు పెట్టుకుంటే అసలు పోలవరం అవుతుంది, అసలు పోలవరం మళ్ళీ DPR మళ్ళీ మొదటి చేయాల్సి వస్తుంది అని డైరెక్ట్ చెప్పింది. రాజ్యాంగ సంస్థలే ముఖ్యంగా CWC కానీ ఇతర మనకు జలవనరుల శాఖ కానీ ఏ శాఖ ఆఖరికి పర్యావరణ శాఖలు కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు పనికిరానిది అని స్పష్టంగా రిపోర్ట్స్ ఇస్తుంటే వీళ్ళేమో పైరవ చేసుకొని ఆర్థిక శాఖ మంత్రితో కూర్చొని మొన్నటి 2 ముఖ్యమంత్రులు దానిలో ఒక ఎజెండాగా పెట్టుకొని చూశారు కదా. కమిటీ ఇప్పటికి వేయలే. గమ్మత్ ఏంటంటే ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు కలిపి మీరు 9 మంది కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఆంధ్ర తెలంగాణ 3 నియమన్నారు కదా, ఇప్పటికి ఇవ్వలేదు. కనుక దీని మీద సరైన అవగాహన కల్పించాలి. మాజీ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రశేఖరరావు తన శ్రేణులు దీనికి సమాయత్తం చేసుకుంటున్నారు, చేస్తారు కూడా. ఎందుకంటే బనకచర్ల ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడవచ్చు తెలంగాణ ప్రజలకు. రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్లలో దీన్ని వాడుకునే ప్రయత్నం తప్పనిసరి చేస్తారు. ప్రతిపక్షాలు సన్యాసుల మఠాలు కావు కదా, చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, చూసారు కదా ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. ఇంకా మరొచ్చే ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.